18 సంవత్సరాలు నిన్న ఆడపిల్ల వచ్చి తయారుగా అయ్యో ఇస్తారు కావాలనుకుని ఎదురు చూస్తుంది. 55 సంవత్సరాలు నేను మహిళలకు వచ్చి అందరికి కూడా మీరు పెన్షన్ ఇస్తాను, అందరికీ పెన్షన్ ఇస్తాను, వాళ్ళందరూ ఎదురు చూస్తారు. ఎప్పుడు ఇస్తారు చెప్పండి? సరే నేను రేపు ఏమన్నా అంటలే, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎల్లుండి ఇస్తారా? 3 నెలలు ఇస్తారా? 6 నెలలు ఇస్తారా? 1 సంవత్సరం ఇస్తారా? 2 సంవత్సరాలు ఇస్తారా? 3 సంవత్సరాలు ఇస్తారా? లేకపోతే ఎన్నికల ముందు ఇస్తారా? చెప్పండి. తప్పలేదు. ఏదో విషయం అవన్నీ పక్కన పడేసి ఇవాళ ప్రజలకు వచ్చి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు పోయి లేని విషయాన్ని వచ్చి రాజకీయ వేదికల మీద సాక్షాత్ భగత్ స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద వచ్చి ఇలాంటి అపచారం చేయడం న్యాయమేనా? తప్పు జరుగుంటే శిక్షించండి, అదొద్దనాదు. నేను చెప్తుంది ఆ తిరుపతిలో ఓ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం చేశారు. కాదు చేయలేదని చెప్పి నిరూపించండి. ఏంటి థర్డ్ పార్టీ ఎంక్వైరీ? మీ ధైర్యం దమ్ము మీకు ధైర్యం ఉండి మీరు చెప్పిన మాట నిజమని మీరు నమ్మితే రేపు ఇంకేయండి, రాయండి ఒకలాక కేంద్రానికి, సిబిఐ ఎంక్వైరీ రాయండి, సుప్రీంకోర్టుకి. మీ అధ్యక్షులు వచ్చి మీ కనుసంధానంలో ఒక కమిటీ వేసి విచారణ జరపమని రాయండి. హైకోర్టు సీజేకి ఒక కనుసంధానంలో చేయాలని చెప్పి రాయండి ఒకలాక. ఎందుకు రాయట్లేదు? మేము వెళ్ళాం కదా, మా పార్టీ ఉంది కదా. మా పార్టీ ఏంటి? సాక్షాత్తు సుబ్రహ్మణ్యం భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తి వెళ్ళాడు. ఎస్ అని చెప్పి రేపు మీ ప్రభుత్వం తరఫున అడ్డాంతో మేము దీనికి అంగీకరిస్తున్నామని చెప్పి అని ఎప్పుడేట్ వేయండి ఎప్పుడేటు ఇష్యూ ఉండదు. వాస్తవాలు ఏవైతే అవుతాయి ఆ దేవదేవుడే దాన్ని మా నిజాలు నిర్ధారణ అవుతాయి. పెట్టండి ఎప్పుడేట్లో. ఎందుకు లేనిపోయిన అంశాలను తీసుకొచ్చి అవసరం లేని అంశాలను తీసుకొచ్చి వ్యవస్థలుగా ఉంచాలి తప్ప వ్యవస్థల్ని దాని తూట్లు పొడిచామంటే ఆ చుట్టూ తిరిగి మనల్ని దహించేస్తాయి. దయచేసి ఆలోచించుకోవాలని కోరుతున్నాను. అందుకే ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అవకాశం ఉన్న దేవాలయాల్లో మా నాయకులు అందరూ వెళ్ళి